మొట్టమొదటిగా నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఈ 2 కూడాను మనకి మేజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఒక సర్జరీ గానీ, లేకపోతే ఒక మెడికల్ ట్రీట్మెంట్ గానీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్‌గా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్‌లో ఫ్లోటింగ్ పాపులేషను, ఎక్కువ రష్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్. సో బెడ్ స్ట్రెంత్ మనకొచ్చేటువంటి ఇన్‌ఫ్లోకి తక్కువగా ఉంది. బెడ్ స్ట్రెంత్ తక్కువగా ఉంది. అలానే మనకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, నర్సింగ్ స్టాఫ్ మెయిన్‌గా నర్సింగ్ స్టాఫ్, తర్వాత జీడీఎల్ జనరల్ డ్యూటీ అటెండెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. పేషెంట్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి కానీ, అలానే ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, నర్సింగ్ కేర్ కానీ మనకి చాలా షార్టేజ్ ఉందన్నమాట. సో ఇటువంటి మినిమం రిసోర్సెస్ తోటి మనం మ్యాక్సిమం అవుట్‌పుట్ ఎలా చేయాలనేది ఒక ఛాలెంజ్ నాకు. సో ఈ ఛాలెంజ్‌ని ఎలా అధిగమిస్తాననేది ప్రాక్టికల్‌గా నేను చేస్తే గానీ మనం చెప్పలేము. ఇదొక ఛాలెంజ్. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాష్‌రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ వీటన్నిటిలో కూడాను శానిటేషన్ వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ కొంత ఫ్లోరింగ్ కానీ, టైల్స్ కానీ యాజ్ పర్ ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్ ప్రకారంగా కొంచెం తక్కువగా ఉన్నాయి. అట్లనే మనకి యూసేజ్ చేసేటువంటి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో మనకి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఒక రకంగా ఉన్నాయి. అట్లనే ఎన్ఏబిహెచ్ ప్రకారంగా ఒక రకంగా ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలంటే ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇంకా అడిషనల్గా బడ్జెట్ కూడా మనకి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు మనం మీట్ అవుతాం అనేది మనం చెప్పలేము. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. మనం ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలామంది పోస్ట్ ఆపరేటివ్ కేర్లో చనిపోతూ ఉన్నారన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికి ట్రాన్స్ప్లాంటేషన్. ప్రజెంట్లీ ఇప్పుడు శానిటేషన్ వాళ్ళు బాగానే చూస్తున్నారు. బట్ అదే ఛాలెంజ్ చెప్తున్నాం మీకు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో నౌ ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ ప్రీవియస్ ఆల్సో. We are finding difficult to control infection because of high inflow of the patients and limited resources. That is the challenge. మనం ఇప్పుడేం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు మీరు మనుషులు ఎక్కువ రావద్దు అంటే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. మేము విఐపీస్ని మమ్మల్ని పంపించమంటున్నారు. ఓకే, అక్కడ గొడవ జరుగుతూ ఉంది. సో వాళ్ళు కూడా కొంచెము ఇబ్బంది పడుతున్నారు. అట్లానే పొలిటికల్ ప్రెషర్స్ కూడా ఉంటున్నాయి లోపలికి పంపించాలని. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది మన పబ్లిక్ కూడా ఉండాలి. అలాగే మనకు ఉన్నటువంటి స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ మెజర్స్. హౌ వీ హ్యావ్ టు టేక్ అనేది దట్ ఈజ్ ఎస్ఓపిస్ ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ద్వారా మనం కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని అది ఎక్కడైనా సరే మనకి లిమిటేషన్ ఉంటే కనుక దాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో పెట్టుకొని మనకి ఏమైనా ల్యాక్స్ ఉన్నా కానీ బాటిల్ నెక్స్ ఉన్నా కానీ వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో హౌ వీ హ్యావ్ టు ఎన్కౌంటర్, హౌ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అనేది వాట్ ఐఎమ్ సెయింగ్ నౌ. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లము. సో కీపింగ్ దిస్ ప్రాబ్లమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ హెచ్డిఎస్. సో దాంట్లో కొన్ని బడ్జెట్ రిలేటెడ్ ఉంటాయి. సో ఆ బడ్జెట్ రిలేటెడ్ మనం అప్రూవ్ చేయించుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్, CSR funds, they can support us. Just now I was talking to another person. So he was asking me, do you need any help in CSR? So I first told same thing. సో వన్స్ దిస్ ఈజ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా కానీ ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన విషయం అని చెప్పేసి వాళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇమీడియట్గా సాల్వ్ అవటం లేదు. సో ఐడెంటిఫైడ్ సో మెనీ ప్రాబ్లమ్స్. పేషెంట్కి వాళ్ళ డేటాని వాళ్ళు చూసుకోవాలంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలానే ఒక పేషెంట్ ఓపీలో అక్కడ న్యూ ఓపీ జనరేట్ చేయడానికి కంపల్సరీగా ఒక డెస్క్లో చేయాలి. అదే ఓల్డ్ ఓపీ జనరేట్ చేసుకోవడానికి పేషెంటే వాళ్ళ యాప్లోనే వాళ్ళ యాప్లోనే అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా అదే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఆంకాలజీ ఉంది లేదా న్యూరాలజీ ఉంది, వాళ్ళు ఆల్రెడీ క్రానిక్ పేషెంట్ ఉంటారు, అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళే, బీపీ షుగర్ చూసుకోవడానికి ఉంది, రెగ్యులర్గా వచ్చేవాళ్ళే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు యాప్లోనే
అపాయింట్మెంట్ తీసుకొని ఆ టోకెన్ నెంబర్ తీసుకొని ఇక్కడికి వస్తే డాక్టర్ కనుక అదే టోకెన్ నెంబర్ తోటి చేయగలిగితే అక్కడ ఓపీ రష్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడేంటి న్యూ పేషెంట్స్ అక్కడికి వస్తున్నారు, మళ్ళీ రివ్యూ పేషెంట్స్ కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నారు. నేను సిటీ స్కాన్ రాశాను, ఆ సిటీ స్కాన్ చూపించాలంటే నాకు మళ్ళీ అక్కడ ఓపెన్ టికెట్ తీసుకుంటే వస్తేనే మనకి నెక్స్ట్ జన్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. సో అది కొంచెం ఛాలెంజ్ ఉందన్నమాట. అది దాన్ని కనుక మనం మాడిఫై చేయగలిగితే వీ కెన్ రెడ్యూస్ ద రష్ ఇన్ ఓపీడీ. అప్పుడు అక్కడ మనకంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. అది ఈ నెక్స్ట్ జన్ ఈ హాస్పిటల్ ఒకటి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఒకటి, బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్లు కూడా ఇప్పటివరకు కూడా 2 o'clock వరకే చేస్తున్నారు. రిపీటెడ్గా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి బ్లడ్ టెస్ట్లు చేయాలని. దాన్ని సర్వీస్ బ్లాక్ కనుక కంప్లీట్ అయిపోతే మనకి డోనార్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకి ఇక్కడ సర్వీస్ బ్లాక్ రెడీ అవుతుంది. అక్కడ కనుక రెడీ అయితే కనుక 24 hours ల్యాబ్ని రియల్గా 24 hours చేసేదానికి ప్రయత్నం చేస్తాము. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఏమున్నాయంటే మ్యాన్ పవర్ ఒకటి ఉంది, తర్వాత మెషిన్స్ రిపోర్ట్స్ కోసమా. దట్స్ వాట్ సపోజ్ ఇఫ్ ఈ హాస్పిటల్ యాజ్ వెల్ డెవలప్డ్, the reports that is done by lab directly automatically uploaded into the website. Okay, so then వాళ్ళే అప్పుడు చూసుకొని డాక్టర్ దగ్గర డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. డాక్టర్ మళ్ళీ ఓపెన్ చేసి చూసుకునేటువంటి అవసరం కూడా ఉండదు. ఇది కొంచెం అంటే ఇది లింకప్ అయి ఉన్నటువంటి అంశం అనమాట. దాన్ని చేద్దాం. డాక్టర్ దుర్గా ప్రసాద్, ఇంతకుముందు నేను అంటే ఫస్ట్ ప్రొఫెసర్, ఇప్పుడు ప్రజెంట్గా నేను రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేస్తున్నాను. సో గత 2020 అక్టోబర్ నవంబర్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 2 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రేడియేషన్ ఆంకాలజీ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు 3 batches బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళలో 50% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ సూపర్ స్పెషలైజేషన్ డిగ్రీస్, డిఎం మెడికల్ ఆంకాలజీ జాయిన్ అయ్యారు. సో దట్ ఈజ్ మై ఎర్లియర్ దిస్ థింగ్. అంతకుముందు నేను అనంతపురం మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. అక్కడ కూడా డిపార్ట్మెంట్ క్లోజ్ స్టేట్లో ఉంటే కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల వాటిని కూడా రెక్టిఫై చేసి, సో ఒక 5 to 6 years వరకు మనం అక్కడ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము. సర్జికల్ ఆంకాలజీ డెవలప్ చేసాము. అక్కడ ఒక ఎక్స్టర్నల్ డాక్టర్ని తీసుకొని సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ మొత్తం కూడా డెవలప్ చేస్తున్నాము. ఇట్లాంటి 12 years ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాము. అక్కడ ఒక 12 yearsలో ఒక 5 years కాన్సన్ట్రేట్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పాలియేటివ్ మెడిసిన్ ఎస్టాబ్లిష్ చేశాము. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పాలియేటివ్ మెడిసిన్ ఇన్ ద కంట్రీ నౌ. సో అది బేసిక్స్ 2009 జాయిన్ అయిన సర్వీస్లో 2012 వరకు హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ చేశాము. 20 వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా అనంతపురము, 20 నుంచి ఇక్కడ.